విశ్లేషణ. అర్థమైంది, తెలుసుకున్నాం కదా, మళ్ళీ చెప్పక్కర్లేదు, అందరూ తెలుసుకున్న వాళ్ళే. ఒక వసువు సమస్త జీవులు శరీరములందు వసించేవాడు. వసుమన ఎటువంటి వికారములు లేనివాడు, ఎటువంటి వికారం లొంగనివాడు. సత్య సత్యమైనది, నిజమైనది, నాశనం లేనిది, శాశ్వతమైనది. సమాత్మ భేదభావం లేని ఆత్మస్వరూపుడు. సంహిత జ్ఞానులచే అనుభూతి పొందబడిన వాడు. అనుభూతి పొందినవాడు అని చెప్పి పుస్తకంలో పడింది, చిన్న చిన్న తప్పులు జరిగే. అనుభూతి పొందబడిన వాడు. ఓకే, నెక్స్ట్ ఎడిషన్ లో కొంచెం చిన్న తప్పులు మార్చుకున్నాం, ఫస్ట్ పుస్తకం కాబట్టి. నెక్స్ట్ పుస్తకం నెక్స్ట్ ఎడిషన్ మార్చుకున్నాం. అనుభూతి పొందబడిన వాడు. తర్వాత సమహ అన్నిటి యందు సమభావం కలవాడు, ఎల్లప్పుడూ ఒకేలా ఉండేవాడు. అమోఘ అమోఘం అన్నిటి అమర్పు కాదు, జీవుల హృదయ కమలమున వసించేవాడు. జీవుల హృదయ కమలమున వసించేవాడు పొండరీకాక్షుడు. ఎన్నో తామరాకులు ఉన్నట్టు భగవంతుడు కూడా అన్ని కళ్ళు ఉంటాయి. అన్ని కళ్ళు ఉన్నాయంటే అర్థం అంటే అన్ని జీవుల కళ్ళు కూడా ఆయనే అని అర్థం. ఒక నేను అనుకున్నాను దాని గురించి. వృషాకర్మ ధర్మమే తన కర్మగా వెలుగువాడు. వృషాకృతి ధర్మమే తానుగా వ్యక్తమయ్యేవాడు. తన స్వరూపమే ధర్మం, ధర్మ స్వరూపం. అంటే ఇక్కడ దీని విశ్లేషణ మనకు వచ్చేద్దాం. ఇంకా ఆత్మే పరమాత్మ అన్న సత్యాన్ని ఎంత చక్కగా చెప్పేశారండి ఈ శ్లోకంలో భీష్ముడు గారు. చాలా చక్కగా చెప్పాడు. ఆత్మే పరమాత్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన మైండ్ లో పడిపోవాలి. ఆత్మే పరమాత్మ. ఆత్మకి భిన్నంగా పరమాత్మ ఉండదు, అలాగే పరమాత్మకి భిన్నంగా ఆత్మ ఉండదు. ప్రతి జీవిలో ఉన్న చైతన్య స్వరూపమే ఆత్మ. ఇదే ఆత్మ ఒక జీవిలో ఉన్నప్పుడు దాన్ని జీవాత్మ అంటాము. సింపుల్ గా అర్థం చేసుకోండి, కాంప్లికేషన్ చేసుకోవద్దు. ఒక జీవునిలో ఉన్న ఆత్మ జీవాత్మ అంటాము. ఏదైతే పరమాత్మ అంతటా వ్యాపించి అన్ని జీవుల్లో కూడా అన్ని జీవుల్లో వ్యాపించి ఉన్న ఆత్మని పరమాత్మ అంటాము. మన జీవుని విషయానికి వచ్చేసరికి ఆత్మ పరమాత్మ అని ఒక పేరు పెట్టుకున్నాం. అదే జడ పదార్థాలకు వచ్చేసరికి చైతన్యము. నేను మళ్ళీ ఆత్మ జడ పదార్థంలో ఉంటుందా ఇలాంటివి ఎక్కువ ఆలోచించద్దు. జడ పదార్థంలో ఉన్నదాన్ని చైతన్యము అంటాం. ప్రతి పదార్థానికి ఒక చైతన్యం ఉంది, మీకు తెలుసు, ఆల్రెడీ ఎన్నోసార్లు మాట్లాడుతాం. ప్రతి పదార్థానికి, భూమి మీద ఉన్న ప్రతి పదార్థానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. అదే దాని చైతన్యము. ఎందుకు ఆ చైతన్యము ఎలాగొచ్చింది ఏమిటి అనేది ఎవడు చెప్పలేడు. సహజంగా దానికి వచ్చిన గుణము, సహజ సిద్ధంగా ఆ వస్తువుకి, ఆ పదార్థానికి భగవత్ ప్రసాదితంగా వచ్చినది ఆ చైతన్యము. దానికి చేసుకోండి సార్ ప్లీజ్. సో పదార్థంలో ఉన్నదాన్ని చైతన్యం అంటాం, జీవుల్లో ఉన్నదాన్ని ఆత్మ అంటే అదొక్కటి జ్ఞాపకించుకోండి. అలాగే ప్రతి జీవికి కూడా ఒక లక్షణం ఉంటుంది. మనం వాటిని ఎట్టి పరిస్థితిలో కూడా మనం వదలకూడదు. ప్రతి జీవికి కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది. అది చీమ కావచ్చు, దోమ కావచ్చు, బల్లి కావచ్చు, నల్లి కావచ్చు, అలాగే మనిషి కావచ్చు. ఎవ్రీ స్పెసీస్ ఆశ్చర్యంగా ఉంటుంది. నేను చదువుకునే మళ్ళీ డౌట్ వస్తుండే నాకు. నోటను కనుక్కుంటేనే మనకు తెలిసిందా భూమికి ఒక గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పి. అంతకుముందు గురుత్వాకర్షణ శక్తి లేదా? అంతకుముందు వాళ్ళకి తెలియదా గురుత్వాకర్షణ శక్తి, భూమికి గ్రావిటేషన్ పవర్ ఉందని చెప్పి వాళ్ళకి తెలియదా? యాపిల్ పండు ఇసిరితే నోటన్ తర్వాత కింద పడిందా? అంత ముందు పడలేదా? సో ఎనీవే, వాడి ప్రకారం మనం వెళ్తున్నాం, మనం దాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం మారుతున్నది సిలబస్. సో ఆత్మే పరమాత్మ అన్న సత్యాన్ని ఈ శ్లోకం ఎంత చక్కగా వివరించాడు భీష్ముడు. సర్వకాల సర్వ అవస్థల యందు కూడా ఏది విశ్వంతో ముడిపడి ఉంటుందో అదే పరమాత్మ.
సింపుల్ డైలాగ్. ఈ మొక్కలు చాలా ఇంపార్టెంట్ మొక్కలు. ఇది సర్వకాల సర్వ అవస్థల యందు కూడా ఏదైతో విశ్వంతో అంటే జీవుడు వస్తాడు, జడము వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు పదాలు. విశ్వము అంటే అది జడంతో కూడుకున్నది, జీవంతో కూడుకున్న దాన్ని విశ్వము అంటాం. సర్వకాల సర్వ అవస్థలందు కూడా కంప్లీట్ విశ్వంతో, ప్రతి జీవితోని ప్రతి జడంతోని ఏదైతే కూడుకొని ముడిపడి ఉంటుందో అదే పరమాత్మ. సకల జీవులలో అది జీవాత్మగా ప్రకాశిస్తుంది. సకల జడ పదార్థములో అది చైతన్యంగా ప్రకాశిస్తుంది. సో జీవ భావాన్ని పొందినవాడు, దాన్ని కలిగించువాడు కూడా పరమాత్మ. ఈ మొక్కలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జీవ భావాన్ని పొందినవాడు అంటే తానే జీవిగా వ్యక్తమయ్యాడు. జీవ భావాన్ని పొందినవాడు, దానిని కలిగించేవాడు కూడా, జీవభావాన్ని కలిగించేవాడు కూడా, చైతన్యాన్ని ప్రసాదించేవాడు కూడా పరమాత్మ. పొందినవాడు తన పరమాత్మే, ప్రసాదించేవాడు పరమాత్మే. అది అందువల్ల పరమాత్మకి సద్గురువులకి అపాయింట్మెంట్ అన్న పదాన్ని వాడద్దు. ఈ మధ్య ప్రతి అంటున్నారు, గురువు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటానండి. గురువు గారి దగ్గర అపాయింట్మెంట్ ఏంటి? నవ్వుతాడు ఆవిడైనా. భగవంతుడి దగ్గర అపాయింట్మెంట్ ఏంటి? టీటీడీ వెళ్ళడానికి అవసరం. మీరు దర్శనానికి టికెట్ బుక్ చేసుకుంటారు తప్ప మీరు ఇప్పుడు వెంకటరమణ మూర్తిని మీ పక్కనే దర్శించుకోవడానికి భగవంతుడి అపాయింట్మెంట్ అక్కర్లేదు కదా. అనుకో, కొత్తగా అనిపిస్తుంది నాకు. సద్గురుని చూడడానికి అపాయింట్మెంట్ ఏంటి? ఆ స్టేజ్ అయితే మనకు వద్దు. మన సన్మతి సత్సంగంలో సద్గురుని చూడడానికి అపాయింట్మెంట్ వద్దు. సద్గురు అనేవాడు 24/7 అవైలబుల్ లో ఉండాలి. అలాంటి వాడు మొన్న కూడా చాలా మంది అన్నారు, మా గురువు గారిని కలుస్తున్నాడు, అపాయింట్మెంట్ తీసుకున్నాం. అపాయింట్మెంట్ ఇచ్చేసి పెక్సిల్ రండి అన్నవాడు సాధారణంగా 99% నేను నమ్మను. సనాతన ధర్మంలో వాడు గురువు కాదు. గురువు దగ్గర భగవంతుడికి అపాయింట్మెంట్ చేస్తుంది. అందుకోసం భగవంతుని మీరు కళ్ళ ముందు ఇప్పుడు స్మరించారనుకోండి, ఆయన మీ కళ్ళ ముందు కనబడతాడు. మీరు అనుభూతి పొందుతారు. భగవంతుడికి 24/7 రాత్రి అయినా పగలైనా ఆయన అవైలబుల్ లో ఉంటాడు. ఆయన తలుపులు మూసుకొని కూర్చోడు. అందుకు కూడా సృష్టించారు. 6 నెలలు విష్ణుమూర్తి కొడుకుంటాడట, 6 నెలలు విష్ణుమూర్తి లేస్తాడట. అప్పుడు ఉత్తర ద్వార దర్శనం ఉంటాయి. ఇవన్నీ బాగుంటాయి, పురాణాలు కథలుగా బాగుంటాయి. ఆయనే పడుకుంటే లోకం ఎలా నడుస్తుంది స్వామి? కథలు అంతే. భగవంతుడే పడుకుంటే ప్రపంచం ఎలా నడుస్తుంది? ఒక సింపుల్ లాజిక్. సనాతన ధర్మాల అజ్ఞానానికి చోట్లేదు. ఈ సాంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ కూడా మనిషి కల్పించుకున్నాడు. భగవంతుడు మాత్రం దేన్ని కల్పించలేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. జ్ఞానం పొందాలంటే వీటిని అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఏమీ కల్పించలేదండి. 1 లీటర్ పెట్రోల్ ఇచ్చేసి మనం వదిలేసేది. మిగతా పైత్యాలన్నీ కూడా మనం కల్పించు. భగవంతుని నిందించాల్సిన అవసరం మాత్రం లేదు. దయచేసి ఎవరు కూడా భగవంతుని నిందించొద్దు. తన కష్టాలు వచ్చినా ఏమొచ్చినా భగవంతుని నిందించొద్దు. అంత అధికారం మనకి లేదు, అంత గొప్పతనం కూడా మనకి లేదు. సో సర్వకాల సర్వ అవస్థల యందు ఏది విశ్వంతో ముడిపడి ఉంటుందో అదే పరమాత్మ. సకల జీవులలో అది జీవాత్మగా ప్రకాశిస్తుంది. జీవ భావాన్ని పొందినవాడు, జీవ భావాన్ని కలిగించువాడు కూడా పరమాత్మే. ఎంత అర్థం ఉందండి ఈ శ్లోకంలో. పొందినవాడు, కలిగించేవాడు కూడా ఆయన. అంటే ఈ రెస్పాన్సిబుల్ అన్ని కూడా తన భుజాల మీద వేసుకున్నాడు. అంతకని ఇంకేం గొప్పదనం అండి. ప్రతిదీ అంటారు, నో నేను రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఇప్పుడు మన మేనేజ్మెంట్ క్లాసెస్ లో వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను చెప్పి అలిసిపోయాను కూడా. ఈ మేనేజ్మెంట్, సెల్ఫ్ డెవలప్మెంట్ చాలా మంది వస్తున్నారండి ఈ మధ్యన యూట్యూబ్ లో. అందరు
ప్రతివాడు సెల్ఫ్ డెవలప్మెంట్ కూడా చెప్పేవాడు. వాడి జీవితం చూస్తే మాత్రం ఏముంటది అక్కడ లోపల. వాడి ఇంట్లో వాడి ప్రాబ్లమ్స్ వాడుకుంటే ఈ ఎవరైతే ఈ అమ్మాయి చెప్తున్నారో వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ వీళ్ళకున్నాయి. కానీ ప్రతి వాడు సెల్ఫ్ డెవలప్మెంట్, అవతల వాడు ఎలా ఉద్ధరింపబడాలో చెప్తుంటాడు. నేను చెప్తున్నానండి, అవును, భగవంతుడి బాబు అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడండి. కలిగించేవాడు అతనే, పొందేవాడు అతనే. ఏంటండి అది భగవంతుడి మహత్యం అండి. ఆ ఇన్నర్ ఎసెన్స్ ఆఫ్ గాడ్లీనెస్, ఇన్నర్ ఎసెన్స్ ఆఫ్ ఆధ్యాత్మికత, ఇన్నర్ ఎసెన్స్ ఆఫ్ భగవత్ తత్వం పొందినవాడు, కలిగించేవాడు కూడా ఆయనే. ఈజ్ టోటల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఆ ఆత్మ వస్తువుని, అటువంటి పరమాత్మని, అటువంటి ఆత్మ స్వరూపాన్ని ఇది ఇది అని చెప్పడం కష్టం. ఎందుకంటే ఎందుకు కష్టం? ఆత్మస్వరూపాన్ని ఇది అని చెప్పడం ఎందుకు కష్టం చెప్పండి? చెప్పండి, ఎవరైనా సరే ఆత్మస్వరూపం ఇది ఆత్మస్వరూపం అని చెప్పడం చాలా కష్టం. ఎందుకు చెప్పండి? అవి కంటికి కనబట్టలేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ 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 అనుభవంతోనే చెప్పగలను కానీ మాటల్లో చెప్పలేను కాబట్టి. ఓకే, సంతోషం. సత్యనారాయణ గారు చెప్పండి. గబగబా. ఆత్మ కనబడదండి మనకి. మనలో ఆత్మ ఉంటుంది కానీ ఆత్మ కనబడదు. ఆత్మని మనం చూడగలగాలి. ఆత్మజ్ఞానం. ఇది అని ఎందుకు చెప్పలేము? అది ఆన్సర్ కావాలి. ఇది ఆత్మ అని ఎందుకు చెప్పలేము? కాబట్టి వేరు చేయడం కుదరదు కాబట్టి. ఆత్మని వేరు చేయడం కుదరదు కాబట్టి, ఉన్నదంతా అదే కాబట్టి దాన్ని ఇది అని మనం వర్ణించలేమండి. ఓకే, బాగా చెప్పారు. వచ్చారు. లంక గారు మీ దగ్గరికి వస్తాను. శ్రీదేవి గారు, ఇది ఆత్మ అది ఒక రూపం దాల్చుకుని ఉన్నది కాబట్టి మనిషి. శ్రీదేవి గారు, మీరు ఇది ఆత్మ, ఇది ఆత్మస్వరూపం ఇది చెప్పలేదు. అన్నిట్లో ఉండే స్వరూపం ఒకటే కాబట్టి స్పెసిఫిక్ గా ఇది అని చెప్పలేము. వస్తున్నాను. సత్య కళ్యాణ్ గారు, మీ ఆన్సర్ ఏంటి? అంతటా వ్యాపించి ఉంది కాబట్టి దీన్ని స్పెసిఫిక్ గా చెప్పడం కష్టం అండి. బ్యూటిఫుల్. ఆత్మ వస్తువుని ఇది అని వర్ణించడం కుదరదు, దుర్లభం. ఎందుకు? అంతా అదే, అన్ని అదే. మణిపూడి గారు, అయ్యా గురువు గారు, అంతా అదే, అన్ని అదే అయినప్పుడు ఇది అని ఎలా చెప్తాం? ఇవన్నీ ఎలా చెప్పగలం? ఆత్మస్వరూపాన్ని ఇది అని వర్ణించడం కష్టం అన్నారు పెద్దవాళ్ళు. ఎందుకంటే అంతా అదే, అన్ని అదే, అంతటా అదే. దాన్ని మరి ఇది 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 అని చెప్పి ఎలా చెప్పగలమండి? ఇది పరమాత్మ తత్వం. ఆత్మానుభూతి పొందడానికి ఇది విత్తనం. ఈ విత్తనాన్ని నాటితే ఆత్మానుభూతి అనే చెట్టు కింద అది వికసిస్తుంది. అంటే ప్రతిదీ భగవత్ స్వరూపమే. మీరు ఎటుపక్క చూడండి, ఏం చెయ్యండి, ఇవన్నీ ఒక్కసారి మిగతావన్నీ మనం కల్పించుకున్నవన్నీ కూడా పాటిస్తున్నాండి. పాటించేది నాట్లే, పాటించండి. కానీ అన్ని చోట్ల భగవంతుని చూడండి, అంతటా భగవంతుని చూడండి, అన్ని పనుల్లో భగవంతుని చూడండి, అన్ని కర్మలలో భగవంతుని చూడండి. ఈ ఆలోచన అంతా కూడా భగవతత్వం గురించి ఉంటారు. ఏది ఆలోచించినా మంచిగా ఆలోచించండి, ఏది ఆలోచన నిష్కామకర్మగా ఆలోచించండి. నేనే భగవంతుడు, అంతగా ఉన్నవాడు నాలో కూడా ఉన్నాడు అన్న ఒక ధైర్యంతో ఉండండి. చిదానంద రూప శివోహం శివోహం 2 సార్లు మొదలు కొట్టి మరి చెప్పేస్తున్నాను. శివోహం శివోహం. అంతటా ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు. కాన్ఫిడెన్స్. వివేకానంద స్వామి అదే ఉత్తిష్ట ఉత్తిష్ట ఒకటే డైలాగ్. కాన్ఫిడెన్స్ మనకు రావాలి. మనం బయట వెతుక్కుంటున్నాం భగవంతుడిని. తప్పు చేస్తున్నదల్లా కూడా ఏంటంటే భగవంతుని బయట వెతుక్కుంటున్నాం. కానీ ఆయన ఎక్కడ వెతుక్కావు? నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఆ డైలాగ్ అనేది, ఆ
అనుభూతికి ఒక విత్తనము. ఇది మర్చిపోతున్నప్పుడల్లా కూడా మనకి భగవంతుడు డైవర్సిఫైడ్ గా కనబడతాడు. వివిధ రకాల్లో ఒకే భగవంతుడిని ముక్కలుగా చేసేస్తున్నాం. రావి చెట్టు వేరు, మర్రి చెట్టు వేరు, తులసి వేరు, ఈ చెట్టు వేరు, ఆ చెట్టు వేరు అని చేసేస్తున్నాం. ప్రతి కర్మకాండ వెనకాతల కూడా ఏకత్వమే ఉంటుంది. వినాయకుడు 21 పత్రాలు, ఏకవింశతి పత్రాన్ని 21 పత్రాలతో వినాయకుడు పూజ చేస్తున్నా, 15, 10, 20 రకాల పళ్ళతో పూజ చేస్తున్నా, కాయలతో పూజ చేస్తున్నా. దాని ఉద్దేశం ఏంటంటే ఉన్నది ఒకటేనైనా. అంతేగాని మనం ఏం చేస్తున్నా అంటే చెరుకు గడ ఏనుకి ఇష్టం కదా, జొన్న పొత్తి ఇష్టం కదా, వెలగ పండు ఇష్టం కదా, ఆపిల్ పండు ఇష్టం కదా, అరటి పండు ఇష్టం కదా. ఇష్టం కదా ఏంటండి, ఇవన్నీ భగవంతుడు సృష్టించాడు. ఇంకా ఆయనకి ఇష్టం ఇది ఇష్టము ఇది ఇష్టం కాదు. ఆయన కాకరకాయ పెట్టినే తింటాడు. మనం శుభ్రంగా కాకరకాయ వేపుడు వేసుకొని శుభ్రంగా తింటున్న ఆవకాయలు కూడా పెట్టుకుంటాం. కాకరకాయ ఆవకాయ, కాకరకాయ వేపుడు, కాకరకాయ ఉల్లి కారం. అరే భగవంతుడికి ఇది ఇష్టమేంటి, అది ఇష్టమేంటి, అన్ని ఇష్టమే. చెప్తున్నది ఏంటంటే, ఒకటి మీరు మనస్సుకి ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ బాహ్య వస్తువులన్నీ కూడా ఆయన సృష్టించినవి, మళ్ళీ ఆయనకి ఇస్తున్నాను తప్ప మీ మనస్సు అనే పుష్పాన్ని, మీ మనస్సు అనే పుష్పాన్ని ఇచ్చేయండి స్వామి. సో ఇది పరమాత్మ, ఇది ఆత్మస్వరూపం, ఇది అనడానికి లేదు కారణం. అంతా అదే, అన్నీ అదే. చెప్పండి గట్టిగా, అందరూ కూడా చెప్పండి. పరమాత్మ స్వరూపం అంతా అదే, అంతా అదే, అన్నీ అదే, అన్నీ అదే, అన్నీ అదే. అంతా అదే, అన్నీ అదే. ఏమని వర్ణిస్తామండి బాబా స్వరూపాన్ని? అదే భీష్ముడు చెప్తున్నాడు, వర్ణించడానికి లేదు స్వామి. ఎదురుకుండా శ్రీకృష్ణ పరమాత్మ పెట్టుకొని చెప్తున్నాడు, వర్ణించడానికి ఏముంది? నువ్వు రూపంతో కనబడ్డావు కాబట్టి శ్రీకృష్ణుడిగా నేను చూస్తున్నాను. అసలు యాక్చువల్గా నీకు రూపం అనేది నాటకం. శ్రీకృష్ణుడు లీలా మానుష్య విగ్రహుడు అని అంటుంటాం కదండి. మనసు దోచేవాడు మాధవుడు, మనసుని పిండేస్తాడు మాధవుడు. కృష్ణుడు నల్లని వాడు అంటే అవసరం ఉన్నప్పుడు కనబడతాడు, అవసరం లేనప్పుడు మాయమైపోతాడు. అది కృష్ణ అంటే అర్థం. మిగతా వాళ్ళు ఎలా చెప్తున్నా నాకు తెలియదు, కానీ నా గురుదేవులు చెప్పే కృష్ణ అంటే మనం బాగా పూజిస్తే, మనస్ఫూర్తిగా పూజిస్తే వ్యక్తం అవుతాడు, లేదా అంటే చీకటికైనా కనబడదు. కృష్ణ అంటే అది. ద్రౌపదితో అన్నాడు, నువ్వు అంతా పిలిచావు, ద్వారకాధీశా, ఈ దీసా, ఆ దీసా, అన్నయ్య అన్ని పిలిచావు, శ్రీకృష్ణుడు రాలేదు. ఎప్పుడైతే అంతర్యామి అన్నాడు, శ్రీకృష్ణుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే నీలో ఉన్న శ్రీకృష్ణుడు పిలిచావో పరిగెట్టుకుంటూ వచ్చాను. నువ్వు అన్ని ఎంతసేపు చాలా పేర్లు పెట్టి పిలిచేశావు. ఎక్కడో ద్వారకలో ఉంటాడు, ద్వారకాధీశ, ఈ దీస, ఆ దీస. అంతర్యామి నాలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అంతర్యామి 2 అర్థాలు వస్తాయి. అంతర్యామి, అంతా ఉన్నవాడు. అందుకోసం లాస్ట్ పాపం అన్నమాచారికి అంతర్యామి అలసితి సొలసితి. ఈ శరీరం అలసిపోయింది, నేను అని భావిస్తున్న ఈ శరీరం అలసిపోయింది, సొలసిపోయింది. మొక్కి తినేది ఆ మొక్క వచ్చే ఎవరికైనా అంతర్యామి అలసితి సొలసితి. ఇంతట నీసరనిదే చొచ్చితిమయ్యా, ఇచ్చట ఇంతట నీసరనిదే చొచ్చితిమయ్యా. ఇంకా అంతర్యామి అన్నప్పుడు వెంకటరమణమూర్తి పరిగెట్టుకుంటా రాకుండా ఏం చేస్తాడండి పాపం? ఎవరి కోసం రాడు, ఎందుకోసం రాడు? ఆయనే నేనైనప్పుడు, నేనే ఆయన అయినప్పుడు ఎందుకు రాడు? ఎవరి కోసం రాడు?
ధీమా, భక్తులకు ఉండవలసింది ఆ ధీమా. తన మీద తనకి నమ్మకం, తన మీద తనకి విశ్వాసం, తన మీద తనకి గాఢమైన ఇది, దాని తగ్గట్టు కర్తవ్యం, దాని తగ్గట్టు దేనికి భయపడని ఒక ఇది. ప్రతి గురువు కూడా ప్రతి శిష్యుని కూడా ముందు భయాన్ని పోగొడతాడు. భయం ఉన్నప్పుడు భగవంతుడు అర్థం కాడండి. ప్రతి గురువు కూడా సద్గురు అనేవాడు ఫస్ట్ శిష్యుల్లో ఉన్న భయాన్ని పోవు. భయంతో శిష్యుడు పాఠాలు చెప్తే నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భక్త ప్రహ్లాదుడు మంచి పాట రోజామణి నటించింది. దాంతో పదకొండు ఉంది. తల్లి తండ్రి నారాయణుడే, గురువు చదువు నారాయణుడే, భక్తి ముక్తి నారాయణుడే. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ మంత్రం రాసిన వాళ్ళు ఉంటారు. తర్వాత గాలిని బంధించి హటించే, చెప్పండి అమ్మా ఎవరికైనా పాట వస్తే. గాసిల పని లేదు. అది ఎక్కడి నుంచి మొదలవుతుంది? గాలిని బంధించి హటించే గాసిల పని లేదు. గాలిని బంధించి, గాలిని బంధిస్తే ఏమవుతుందండి? ముక్కు మూసుకుంటే ఏమవుతుంది? గాలిని బంధించి హటించే ఏంటమ్మా పదం? గాసిల పని లేదు. మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలు. ఏంటండి ఎంతమంది చెప్తున్నారు, ఇంకా మనం బయట వెతుక్కుంటున్నాం భగవంతుని, ఎక్కడెక్కడ వెతుక్కుంటాం. మనసున తలచిన చాలు. నేను రాసిన వాళ్ళు ఏ లెవెల్లో రాశారండి, వాడు ఏ రకంగా ఉంటారు, ఏ రకమైన ఆధ్యాత్మిక హై లెవెల్లో ఉంటారు. బయట మామూలు మనుషులాగే కనబడతారు. సంవత్సరాల సీనియర్. గాలిని బంధించి హటించే దాచిన పని లేదు. గాలిని బంధిస్తే భగవంతుడు అర్థం అవుతాడా? లోపల భగవంతుడు చూసుకోకుండా గాలిని బంధిస్తాను, ఎలా తీసుకుంటాను, ఎలా వదులుతాను, ఉఫ్ అంటాను, ఉఫ్ అంటాను కాదు. అసలు భగవంతుడు ఇక్కడే ఉన్నాడు, మీ పక్కన ఉన్నాడు, మీతో ఉన్నాడు, మీ చుట్టుపక్కల ఉన్నాడు. ఆయన పక్కన పెట్టి అంతా వెతుక్కుంటాను. సనాతన ధర్మంలో అజ్ఞానానికి చోటు లేదు. ఈ డైలాగ్ నేను ఎప్పుడు ప్రతి మీటింగ్ లో 2 రోజులకు వచ్చి రిపీట్ చేస్తాను. సనాతన ధర్మంలో అజ్ఞానానికి చోటు లేదు. మిగతావన్నీ కూడా మనం కల్పించుకున్నవే. ప్రాణశక్తిగా విరాజిల్లుతున్నది, అన్ని భూతములలో నెలకొని ఉన్నది ఆ పరమాత్మే. అనుకున్నాం కదా, ప్రాణ విభూతే ఆత్మ విభూతి, అదే పరమాత్మ విభూతి. చర్చించుకున్నావా లేదా అండి? మర్చిపోయారా డైలాగు? జ్ఞాపకుందా? ఒకసారి చెప్పండి ప్రణాథ్ గారు. ప్రాణ విభూతే ఆత్మ విభూతి, అదే పరమాత్మ విభూతి. ప్రాణశక్తిగా విరాజిల్లుతున్నది, అన్ని భూతములు యందు నెలకొని ఉన్నది ఆ పరమాత్మ. ఏ శక్తితో గ్రహములు, నక్షత్రములు, ద్వాదశ సూర్యులు ఒక నిర్ణీతమైన కక్షలో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలుగా పరిభ్రమిస్తున్నాయో ఆ శక్తికి కారణం కూడా పరమాత్మే. సూర్యుని చుట్టూ తిరుగుతున్న భూమి వచ్చేసి ఒక 9 నుంచి 13 కోట్ల మైళ్ళ దూరంలో ఉంది. ఒకప్పుడు 9 కోట్లు, ఒకప్పుడు 13 కోట్లు. ఎందుకంటే గుడ్డు రూపంలో ఓవల్ షేప్ లో తిరుగుతున్నారు కాబట్టి. ఈ దూరంగా వెళ్ళినప్పుడు శీతాకాలం, దగ్గరగా వచ్చినప్పుడు వేసవకాలం. అది లెక్క, సింపుల్ లాజిక్ అంతే. ఈ మధ్యలో ఉన్నప్పుడు వర్షాకాలం. ఇది తెలుసుకోకుండా జాతకాలు చెప్పేస్తాం, జ్యోతిష్ శాస్త్రం చెప్పేసాం, నమ్మద్దు. ఫస్ట్ ఈ బేసిక్ ప్రిన్సిపల్ తీసుకోవాలి. ఎవరైనా వచ్చేసి మీకు అదిగో బుధగ్రహం అని చెప్పి పగలబడి చూపించారు అనుకోండి, చెడులను కొట్టండి. ఎందుకంటే బుధుడికి కనబడ్డదు, ఎందుకంటే సూర్యుడు దగ్గరగా ఉంటాడు కాబట్టి. సూర్యుడి నుంచి బుధుడికి కేవలం 1 కోటి మైళ్ళ దూరం కాబట్టి సూర్యుడితోనే ఉదయిస్తాడు, సూర్యుడితోనే అస్తమిస్తాడు. బుధగ్రహాన్ని ఎవడు కూడా పగలపూట ఇది బుధగ్రహం అని చెప్పి చూపించలేదు. ఎలా చూపెడతాడు? పక్కన ఉన్నవాడిని ఈయనతో ఉదయిస్తాడు, ఈయనతో అస్తమిస్తాడు. మెర్క్యూరీ బుధుడు.
శుక్రుడు 4 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. సూర్యుడు చెప్తాను, సూర్యుడికి 4 కోట్ల మైళ్ళతో ఉంది. సో అప్పుడు కనబడుతున్నాడు. ఎప్పుడు కనబడినా సరే పరమట వైపే కనబడుతున్నాడు. ఎంత సూర్యుడు ఇలా ఉదయిస్తూ ఉంటాడు. సూర్యుడు ఉదయించే టైంకి శుక్రుడు ఇంకా కనబడతాడు. దాన్నే పొద్దు చుక్క అంటాం. దాన్ని బట్టి పూర్వం టైం పెట్టుకుని అమ్మ 4 గంటలైంది నాకు బాగా వెలిగిపోయే గ్రహం శుక్రుడే. సూర్యుని యొక్క కాంతి అంతా కూడా శుక్రుడి మీదే పడుతూ ఉంటుంది. అది వీనస్, అందమైన గ్రహం. చక్క 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 వెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే సూర్యుని యొక్క ఎక్కువ కాంతి శుక్రుడి మీద పడుతుంది. అది పొద్దున మనకు కనబడుతూ ఉంటుంది. సూర్యుడు ఎప్పుడైతే ఉదయించాడు పూర్తిగా ఇంకా కనబడు. దాన్ని బట్టి పూర్వం టైం పెట్టుకున్నాం. పొద్దు చుక్కాన్ని అంత అందమైన గ్రహం, చాలా అందమైన గ్రహం. తర్వాత వచ్చేసి భూమి 9 కోట్ల నుంచి 13 కోట్లు. తర్వాత కుజుడు, సూర్యుడి నుంచి లెక్కేసుకుంటూ వస్తుంది. తర్వాత గురుడు, కుజుడు వచ్చేసి 14 కోట్ల నుంచి 18 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. అందుకోసం నెలన్నర పడుతుంది. బుధుడికి 18 రోజులు పడుతుంది, 18-20 రోజులు. శుక్రుడికి కూడా 1 నెల పడుతుంది, భూమికి 1 నెల పడుతుంది, కుజుడికి 45 రోజులు పడుతుంది. అంటే చెప్తా ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్క రాశిలో 45 రోజులు ఉంటాడు. 45 × 12 రాశులు అంటే మనకి 4 రోజులు ఉంటాం కాబట్టి 30 × 12 అంటే సంవత్సరం. అలాగే కుజుడు ఒక్కొక్క రాశిలో 45 రోజులు ఉంటాడు × 12. అలాగే బుధుడు వచ్చేసి 18 రోజులు ఉంటాడు ఒక్కొక్క రాశిలో × 12 అలా లెక్క వేసుకుంటే వాళ్ళకి. గురుడు వచ్చేసి సంవత్సరం పాటు ఒక్కొక్క రాశిలో ఉంటాడు. సూర్యుని చుట్టూ తిరగదని 12 సంవత్సరాలు పడుతుంది, 65 కోట్ల మైళ్ళ దూరంలో. శని వచ్చేసి 80 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. అందుకోసం శని సూర్యుని చుట్టూ తిరగదని 30 సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. అంటే లెక్క ఇవి తెలుసుకోకుండా జాతకునేది అర్థం కాదు. సో వీటన్నిటిని కూడా ఇంత దూరంగా ఉన్న గ్రహాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నాడు. సూర్యుడినే కంట్రోల్ చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా సూర్యుడి కింద ఉన్నారు ఈ గ్రహాలు. ఇది సౌర కుటుంబం. ఇవన్నీ కూడా సూర్యుని యొక్క కుటుంబం. మనకు కనబడుతున్న సూర్యుని యొక్క కుటుంబం. ఇలాంటి సూర్యుడు కొన్ని 12 మంది ఉన్నారంట. ద్వాదశ సూర్యులు మనమే పేరు పెట్టుకున్నాం. ద్వాదశ సూర్యులు అని మనమే పేరు పెట్టుకున్నాం. ఇలాంటి సౌర కుటుంబాలు ఇంకా 12 ఉన్నా మనకి తెలిసి ఇంకా పరమాత్మ స్వరూపం అన్ని కూడా ఒక గ్రహం చుట్టూ తిరుగుతున్నాయంటే ఈ సూర్యుని కూడా కంట్రోల్ చేసేవాడు ఎవడు? అక్కడ మనం వెళ్ళిపోవాలి, వాడిని మనం తెలుసుకోవాలి. ఏ శక్తితో గ్రహములు, నక్షత్రములు, ద్వాదశ సూర్యులు కూడా నింగిలో, ఆకాశంలో ఒక నిర్ణీత కక్షలో సంచరిస్తున్నాయో ఆ శక్తే పరమాత్మ. అది పరమాత్మ యొక్క డెఫినేషన్. నిజమే కదండి. ఎలా ఏ శక్తి అండి? ఇవన్నీ గాలిలో తేలుతున్నాయి, భూమి కూడా తేలుతున్నది. ఏ శక్తి అండి భూమిని కంట్రోల్ చేసింది? తనలో తాను తిరుగుతున్నది. భూమి తనలో తాను తిరుగుతున్నది. ఏ శక్తి వల్ల తిరుగుతున్నదండి? తిరగడం ఆపేస్తే భూమి తనలో తాను తిరగడం అనేది ఆగిపోతే మనం కూడా చంద్రుడిలాగే, చంద్రగ్రహంలాగే భూగ్రహం కూడా చంద్రుడిలాగే తయారవుతుంది, ఒక కుజుడిలాగా తయారవుతుంది. ఈ జీవకోటి అనేది ఉంటుంది. ఇవన్నీ ఎవడు కల్పించాడు? భూమి తనలో తాను తిరగడం, భూమి సూర్యుని చుట్టూ తిరగడం, దానికి మళ్ళీ భూమికి ఉపగ్రహం చంద్రుడు, భూమి చుట్టూ అది తిరగడం, దానివల్ల ఋతువులు ఏర్పడుతున్నాయి. సూర్యుని చుట్టూ తిరగడం ఋతువులు, ఈ కాలాలు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. ఎవడు ఇచ్చారు? కాల గమనుడు, కాలాతీతుడు, కాల స్వరూపుడు ఎవడు? వాడిని తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. వాడు ఎవడు? పాపం వాడు ఏమంటాడు? వెతకద్దురా బాబు, ఎక్కడా వెతకద్దు, నేను నీలోనే ఉన్నాను రా బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. నువ్వు అంతటా నన్ను గ్రహించు, అంతటా నన్ను చూడగలిగితే నీలో ఉన్న నేను కూడా నీకు అర్థం అవుతుంది. సర్వం కల్విదం బ్రహ్మ అన్నదాన్ని అర్థం చేసుకుంటే అహం బ్రహ్మాస్మి అన్న పదం అర్థం అవుతుంది. నువ్వు సర్వం కల్విదం బ్రహ్మని పక్కన పెట్టేసి అహం బ్రహ్మాస్మి అర్థం కాదు.
అంతటా సర్వదం కల్విదం బ్రహ్మ, అంతటా కూడా బ్రహ్మ స్వరూపమే, అంతటా కూడా పరమాత్మ స్వరూపమే, అంతటా కూడా ఆత్మ స్వరూపమే, అంతటా కూడా చైతన్య స్వరూపమే అన్నది నీ బుర్రలో ప్రింట్ అయిపోయి దాని అనుభూతి పొందితే అప్పుడు అహం బ్రహ్మాస్మి, నేను కూడా బ్రహ్మనే, అయమాత్మ బ్రహ్మ, నాలో ఉన్నది కూడా ఆత్మ బ్రహ్మ స్వరూపమే, చిదానంద రూప శివోహం, నేను సాక్షాత్ సచ్చిదానంద స్వరూపుడైన శివుణ్ణి అన్న అనుభూతి కలుగుతుంది. మిగతా వ్యవహారాలన్నీ కూడా బాహ్య ప్రకటనలే, ఉత్తుత్తి మాటలే. నిజానికి ఈ జగత్తు యొక్క తత్వమే పరమాత్మ. నిజం చెప్పండి, జగత్తు యొక్క తత్వమే పరమాత్మ. కాబట్టి పరమాత్మ ఈ ప్రపంచానికి, విశ్వానికి, పరమాత్మకి భేదం లేదు. భేదభావంతో మనం చూస్తున్నాం. శంకరాచార్య చెప్పింది వేరు, మనిషి అది ప్రతి వాడు అదే ఉపన్యాసం ఇస్తుంటాడు. ఆ బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అర్థం అయితే కదా, బ్రహ్మ సత్యం అనేది నీకు అర్థమైతే కదా జగన్ మిథ్య అంటావు. శంకరాచార్య అన్నారని చెప్పి నువ్వు కూడా డైలాగ్ కొట్టేస్తుంటే ఎలా కుదురుతుంది? ఫస్ట్ ఫస్ట్ పదం ఏంటి? బ్రహ్మ సత్యము. అది నీకు అవగతం అయిందా? అవగతం అయినప్పుడు జగన్ మిథ్య. దాన్ని పక్కన పెట్టేస్తాం జగన్ మిథ్య. జగత్తంతా మిథ్యరా, జగత్తంతా మిథ్యరా. ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరుగుతున్నాడు, ఇక్కడే తింటున్నాడు, ఇక్కడ అన్ని చేస్తున్నాడు, ఇక్కడే ఎరిగేస్తున్నాడు, అన్ని ఇక్కడే చేసేస్తున్నాడు. జగన్ మిథ్య, జగన్ మిథ్య. నాటకం కాబట్టి ఏంటండి, నా అబద్ధాలు కాకపోతే జగన్ మిథ్య ఎలా అవుతుందండి? పుట్టింది ఇక్కడే, నువ్వు పెరుగుతున్నది ఇక్కడే, సంపాదిస్తుంది ఇక్కడే, తింటున్నది ఇక్కడే, సస్తున్నది ఇక్కడే, ఇక్కడే బంధు ప్రీతి, ఇక్కడే పిల్లలు, ఇక్కడే కుటుంబం, ఇక్కడే ఆస్తులు, ఇక్కడే అంతస్తులు, ఇక్కడే డబ్బు. జగత్తు మిథ్య అండి. మిథ్య అంటే మార్పు చెందటమేనండి, లేకపోతే నాశనం కాదు కదా, మార్పు చెందటమే కదా. అసలు విషయం మీరు వినలేదు, అది వచ్చింది చిరాకు. ఫస్ట్ పదం ఏం చెప్పండి, ఫస్ట్ ఏంటి? అంతా బ్రహ్మస్వరూపం అంటున్నాము. తర్వాత ఫస్ట్ ఏమన్నా చెప్పండి. బ్రహ్మ సత్యము, బ్రహ్మ సత్యము, జగన్ మిథ్య అంటున్నాం కదా. ఫస్ట్ బ్రహ్మ సత్యం అని చెప్పి అనుభూతి పొందండి, అప్పుడు ఈ జగన్ మిథ్య కింద కనబడదు. సరే, అర్థమైందమ్మా? అర్థమైందండి. ఏంటి సరే మై కాంటెంట్ అయ్యేం అర్థమైంది చెప్పండి. బ్రహ్మ సత్యము, తర్వాత జగన్ మిథ్య. ఫస్ట్ బ్రహ్మ అనేవాడు ఏదైతే పరమాత్మ ఉందో అది సత్యము అన్న జ్ఞానం మనకి కలిగితే ఈ జగత్ మిథ్య అన్నది మనకు అర్థమవుతుంది. ఏమమ్మా ఒకసారి చెప్పండి, మీరు మీ నోడితే చెప్పండి. ఈ బ్రహ్మ సత్యము అనేది కనుక మనం గ్రహించగలిగితే అప్పుడు మనకి జగన్ మిథ్య అనేది అర్థమవుతుంది. మరి ఇది గ్రహించకుండా ఇది మిథ్య అని చెప్పి ఎలా వేస్తారు? అదే, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెంచుతాం, ఇక్కడే అన్ని చేసేస్తున్నాం, ఇక్కడే బాంధవ్యాలు, ఇక్కడే ప్రేమలు, ఇక్కడే అనుమానాలు. మరి అమ్మా జగన్ మిథ్యండి ఎలా కుదురుతుందండి? ఫస్ట్ బ్రహ్మ సత్యం అనే విషయం గ్రహించు. శంకరాచార్యులు అదే అది మనం అర్థం చేసుకో. బ్రహ్మ సత్యము అని గ్రహించిన తర్వాత జగన్ మిథ్యగా కనబడుతుంది. చాతుర్వర్ణం మయా సృష్ట అని అక్కడే జ్ఞాపకం ఉంటుంది. చాతుర్వర్ణం నేనే చూసాను, బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రుడు అని నేను చెప్పాక దాంట్లో రాసేదా? భగవద్గీతలో బ్రహ్మ వైశ్య క్షత్రియ శూద్ర అని చెప్పి రాశాడా? రాశారా? అన్నాడు, ఒక్కడ ముక్కు చెప్తున్నాడు. తర్వాత ఏముంది? గుణ కర్మ విభాగిష, నీ గుణాన్ని బట్టి నీ కర్మల్ని బట్టి అన్నాడు. అంటే మనుషులకి ఎందుకు అనుకుంటాము? నువ్వు సరిగ్గా లేకపోతే పంది కింద పడతావురా అని చెప్పడం, నువ్వు సరిగ్గా లేకపోతే కుక్క కింద పడతావురా. నీ గుణాన్ని బట్టి నీ కర్మల్ని బట్టి 4 రకాలుగా విభజిస్తున్నాను. అది మర్చిపోతున్నా. మీ కృష్ణుడే చెప్పాడండి, చాతుర్వర్ణ మయా సృష్ట బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర. ఎవరు చెప్పారండి?
చెప్పారా భగవద్గీతలో? తాత్పర్యం రాసిన వాడు రాసేస్తారు, వాడికి బుర్రలో ఏది తగ్గితే రాసేస్తారు. వెనకాల ఆలోచించారు. చాతుర్వర్ణ మాయా చూసుకోవాలి. తర్వాత ఏమిటి? గుణ కర్మ విభాగిష. ఈ గుణాలను బట్టి నీ కర్మల్ని బట్టి కప్ప కావచ్చు, పిల్లి కావచ్చు, నక్క కావచ్చు, పావు కావచ్చు, నల్లి కావచ్చు, దోమ. అంతేకాని బ్రహ్మక్షత్రియ వైశ్య సూత్రం చెప్పి ఎలా తీసుకుంటున్నావు నువ్వు? మన అజ్ఞానమే, మన అజ్ఞానంతోనే మన ధర్మాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. ప్రతి వాడు ధర్మం గురించి పోస్ట్ పెట్టేవాడే. అక్కడ డబ్బు తెప్పేస్తున్నాడు, ఇక్కడ డబ్బు తెప్పేస్తున్నాడు. సనాతన ధర్మం ఉద్ధరించాలి. ధర్మాన్ని నువ్వెలా ఉద్ధరిస్తావయ్యా? ధర్మాన్ని కాపాడు, ధర్మాన్ని ఆచరించు. ధర్మో రక్షిత రక్షిత అంటే నువ్వు ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది అని అర్థం. నువ్వు ధర్మాన్ని ఉద్ధరించాల్సిన అవసరం, నువ్వే ఉద్ధరిస్తావు ధర్మాన్ని. నీ దగ్గర ధర్మం లేనప్పుడు నువ్వు ధర్మాన్ని ఎలా ఉద్ధరిస్తావు స్వామి? కొన్ని విషయాలు ధర్మంగా ఉంటున్నావు, చాలా విషయాలు అధర్మంగానే ఉంటున్నావు. మొహమాట లేకుండా చెప్పండి. అబద్ధం ఆడుకొని మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన అంతరాత్మతో మనలో ఉన్న ఆత్మస్వరూపంతో మన అబద్ధం మాట్లాడడం కుదరదు. ధర్మాన్ని ఉద్ధరించడం ఏంటి? నేను ఉద్ధరిస్తాను. నువ్వు ధర్మాన్ని పాటించి, నువ్వు ధర్మాన్ని పాటించడమే నీ పని. ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. అది ధర్మో రక్షిత రక్షిత అని అర్థం. సనాతన ధర్మం కుప్పకూలిపోతున్నదండి. సనాతన ధర్మం పాడైపోతున్నదండి. ఉద్ధరించాలంటే 1000 సంవత్సరాల పాటు విదేశీ పరిపాలన ఉన్నప్పుడే సనాతనం పాడవలేదు. ఇప్పుడు కొత్తగా ఏం పాడైపోతుంది? ఎవడైనా వచ్చి ఏం పీకుతాడు? ఏం మార్చేస్తాడు? ఆత్మస్వరూపాన్ని మార్చేస్తాడా? ఏం మార్చేస్తాడు? పాడైపోదని ఏం మార్చేస్తాడు? సనాతన ధర్మంలో ఈ విగ్రహాలు, ఇది విష్ణు శివాన్ని మనం కల్పించుకున్నాం తప్ప సనాతనం ఉన్నంతా కూడా రెండే: సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. దాన్ని ఎవడు మార్చగలండి? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సత్యమైనది, జ్ఞానమైనది, అనంతమైనది ఏదైతే ఉందో అదే పరమాత్మ. మార్చమనండి ఎవరినైనా. కాలేదు కాబట్టి వాడు ఏదో మార్చేస్తున్నాడు అనుకుంటున్నాం. మనకి అర్థం కాలేదు ఈ పదాలు. అప్పుడు మార్చేస్తారండి. ధర్మాన్ని పాడైపోతుంది. సనాతన ధర్మం ఏం పాడవుతుంది? నువ్వు చేసే వేద పనులు పాడవుతాయి, ఆచారాలు పాడవుతాయి, సాంప్రదాయాలు పాడవుతాయి. అంతమించి కొత్తగా సత్యం ధర్మ, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని కోట్ల సంవత్సరాలు కాదు, భూమి ఉన్నంత వరకు కూడా, జీవులు ఉన్నంత వరకు కూడా అది ఎవడు కూడా దాన్ని మార్చలేదు. నిజమా అబద్ధమా చెప్పండి ఒక్కొక్కరు. ఇక మీద ప్రశ్నలు ఉంటాయి. నేను చెప్పింది సత్యమా అసత్యమా? సత్యమే గురువు గారు, దీన్ని ఎవరు మార్చలేదు. మీరు చెప్పింది కాలాలు మారినా, ధర్మాలు మారినా సత్యం, జ్ఞానం ఇదేది మారదు. అంటే ఎలా పడుతాం? పాడైపోతున్నదండి. ధర్మాన్ని ఉద్ధరించవచ్చు. నువ్వే ఉద్ధరిస్తావు? నువ్వు ధర్మాన్ని పాటించి. నేను సత్యనారాయణ గారు గురిసే ఈయన సత్యనారాయణ వాసం శెట్టి, ఆ సత్యనారాయణ గారు సత్యనారాయణ వాసం శెట్టి. మీరు మాట్లాడండి. సత్యనారాయణ వాసం శెట్టి శివం గురు గారు. ఏమర్థమైంది? ఏమర్థమైంది చెప్పండి. దాన్ని అర్థం చేసుకుంటే ధైర్యం వస్తుంది. కావాలనే చెప్తున్నాను, దాన్ని అర్థం చేసుకోవాలి. అది భగవంతుని యందు ప్రీతి. అంతేగాని ఏదో జరుగుతుంది, అబ్బాయి నేను సరిపోను, నా వల్ల కాదు, నేను పనికిరాను, నో. ఎవడు మార్చలేదండి మీ ధైర్యాన్ని, మీ దీన్ని ఎవడు మార్చలేదు. మనం డీలా పడిపోతే ఎవడేం చేయలేడు తప్ప మన ధైర్యంగా ఉన్నంత వరకు కూడా. నొడుపుడి గారి ఏమంటారు? మీరే ఉంటారు. అవునండి, నిజమేనండి. అది సత్యంతో ఉండాలి. సత్యం ఎప్పుడు సత్యమే, సత్యమే, సత్యమే. అది ఎప్పుడు సత్యమే. అది అంటే మాట్లాడడానికి సేపు ప్లీజ్, ఐ వాంట్.
ధర్మము కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ముందే చెప్పేస్తున్నా, నేను మాటలన్నీ వింటుంటాను. 2 నిమిషాలు కంటిన్యూస్ గా మాట్లాడే, మధ్యలో బ్రేక్ ఉండకుండా. అలాగే ఇప్పుడు నాకు నచ్చారు మాట్లాడు. ధర్మం ఎప్పుడు కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ఎలాగంటే ఉదాహరణ, కురుక్షేత్రంలో కృష్ణుడు ఆయుధం పట్టణానికి భీష్ముడికి ఈయనకి ఒకసారి భీష్ముడు అర్జునుడి మీద బాగా బాణాలు వేస్తుంటే కృష్ణుడు ఆయుధం పట్టుకుని వెళ్తాడు. చాలా కోపంతో ఉధృతంగా పెడుతుంటే అప్పుడు అర్జునుడు కూడా అడ్డం పడతాడు, కానీ ఆగడు. అప్పుడు భీష్మాచార్యుల వారు అడుగుతారు, ఎందుకు నువ్వు ఇది ఆయుధం పట్టణాన్ని శపథం చేశారు కదా, మీరు ఎందుకు ఇలా ఆయుధం పట్టారనంటే, మీరు ధర్మం తప్పుతున్నారు, సత్యాన్ని మీరు గ్రహించలేదు. అంటే నేను ధర్మంగానే ఉన్నాను, నేను మాట ఇచ్చిన ప్రకారమే నేను నడిచాను అని అంటారు. కాదు, ఆ రోజున సభలో పాంచాలికి ఆవిడికి జరిగిన అన్యాయాన్ని మీరు ఖండించలేదు అని చెప్తారు. అంటే అది ఎలా జరుగుతుంది, నేను ధర్మంగా ఉన్నాను కదా అని కాదు. ఎప్పుడు సత్యాన్ని, ఆ ధర్మం అనేది మారుతూ ఉంటుంది. ఆ రోజున మీరు ధర్మంగా మీరు నిలవలేదు అని అడుగుతారు. అలాగనే హనుమాచార్య కీర్తనలో ఒక పాట ఉంది, కీర్తన ఉంది. జననము పుట్టుక నిజము, మరణము నిజము. అంటే సత్యము, పుట్టుక సత్యము, మరణము సత్యము. ఈ మధ్యలో జరిగేదే అంత మాయ. దీనిలోనే మనం సత్యాన్వేషణ చేస్తూ బ్రతకాలి. సత్యాన్వేషణ చేస్తూ జ్ఞానాన్ని పొందాలి అని నా ఉద్దేశం. ఎప్పుడు మారదండి. ధర్మం పాటించలేదు కాబట్టి భీష్ముడు కొంత ఇబ్బంది పడ్డాడు. అవునండి. ఆ సందర్భంలో ధర్మాన్ని, ఆయన ఇచ్చిన శపథాన్ని మారాలి, ధర్మంగా నిలవాలి. ఆ టైంలో అది నిలవలేకపోయాలి. ధర్మం కూడా మారదండి, సత్యంతో అంటి పెట్టుకునే ఉంటుంది. ధర్మం ఉంటుంది కరెక్టే, కానీ మరి ధర్మం మారుతుంది కదా. అప్పుడు ధర్మం ఎప్పుడు మారదండి. ఆ ధర్మాన్ని పాటించేవాడు మాత్రమే మారుతాడు తప్ప ధర్మం మారదు. ధర్మం ఒక్కటే. ఇప్పుడు ఏది చూసుకున్నా కూడా ధర్మం మారుతుంది కాలానుగుణంగా అని అనుకోవటం కాస్త అంటే నేను అర్థం చేసుకున్నది అది. నిన్న ఇద్దరు మాట్లాడారు, సత్యనారాయణ గారు మాట్లాడారు, మునుగుడి గారు మాట్లాడారు. చాలా నీట్ గా వచ్చారు, మంచి డిస్కషన్ జరిగింది. సో ఇద్దరు ఒక రకంగా కరెక్టే, ఇద్దరు ఒక రకంగా రాంగ్. ఓకే, ధర్మము అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి చెప్పండి. 3 ముక్కల్లో చెప్పండి. ప్రతిదాని డెఫినేషన్ ఉంటుంది కదా. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ లా ఒక డెఫినేషన్ ఉంది. ప్రతిదానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. ఏంటి ధర్మం అంటే ఏంటి? ఎనీవన్. ధర్మము అంటే ప్రాపర్టీ, లక్షణం ఉంది. ధర్మము అనేది లక్షణం. ఆ లక్షణం అనేది పరమాత్మ లక్షణము. చెప్పాలి ఒక ముక్కలు. ధర్మము అంటే తాను చేయవలసిన పనిని ధర్మం, తనకు విధించిన పని తాను చేయడం ధర్మం. ప్రతి వ్యక్తికి వాళ్ళకంటూ విధింపబడిన పనిని వారు చేయడమే ధర్మం. అది పెద్దది అయిపోయింది. ఓకే, ముందు నాకు అందరికి క్లియర్ చేస్తున్నా. ముందు సత్యం అంటే ఏంటి చెప్పండి. ఒక 3 చిన్నగా చెప్పండి, ఎక్కువ చెప్పండి. సత్యము మార్పు చెందకుండా ఎప్పుడు అన్ని చోట్ల ఆక్రమించి ఉండేది. మార్పు ఏమీ చెందకుండా మొత్తం అంతా ఆక్రమించి ఉండేది. వెరీ గుడ్, బాగుంది. ఇంకెవరైనా శ్రీనాథ్ గారు సత్యము అంటే తర్వాత ధర్మం కాదు.
సత్యానికి చెప్పండి, సత్యం అంటే ఏంటి? సత్యం అంటే నిజం. నిజానికి కన్నుగా వ్యాపించి ఉంటుంది. శాశ్వతంగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నిజము అని అనుకుంటే అది కాదు. చెప్పండి సార్, అంతొద్దు. సత్యం అంటే ఏంటి? బస్ శాశ్వతమైనది. నిజం ఎప్పటికీ మారని సత్యం అండి. చెప్పేశారు, నిజం అని చెప్పేశారు. ఎప్పటికీ అడుగుతాను, సత్యం అంటే ఏంటి సినార్ గారు? సత్యం శాశ్వతమైనది సార్. అన్నిగా అన్నిలో ఉన్నది అంతగా వ్యాపిస్తున్నది కూడా సత్యమే సార్. ఆ సత్యం కూడా ఎందుకు మళ్ళీ కూడా తోకొద్దు. అంతటా వ్యాపించినది, అంతటా ఉన్నది, ఎల్లప్పుడూ ఉండేది. అంతే కదా సత్యం, అంతే కదా. ఇంక కూడా గీడ వద్దు మనకి. లంక ఏమంటున్నారమ్మా సొనలత గారు? సత్యం అంటే ఏంటి? ఎప్పుడు ఒకేలా ఉండేదే సత్యం అండి, మారనేది సత్యం. వెరీ గుడ్. శ్రీదేవి గారు, సత్యం అంటే ఏంటి? మార్పు చెందనిది, అన్నిటికీ ఆధారమైంది, మూల కారణమైంది సత్యం. బ్యూటిఫుల్. అలాంటి సమాధానం కావాలి. భరతం గారు, సత్యం అంటే ఏంటి? సత్యం అంటే మార్పు చెందినది గురువు గారు. ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేది, అంతే కదా. ఉండేది. అవునండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇప్పుడు ధర్మము అంటే ఇప్పుడు సత్యం గురించి ఎలా చెప్పారో ధర్మం అంటే కాలానుగుణంగా నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది ధర్మం. తప్పది. ఓకే, నెక్స్ట్. సమాజ హితం కోరేది ధర్మం సార్. ఏంటి? సమాజ హితం కోరేది ధర్మం. సమాజానికి ఓకే 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 ఓకే. నెక్స్ట్ 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 నెక్స్ట్. భర్తం గారు, ధర్మం అంటే ఏమిటి? తన విధి అడుగుతుంటాను, ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటాను. తన కుసుమ్ కుమార్ గారు చెప్పండి, ధర్మం అంటే ఏంటి? తన విధి తాను నిర్వర్తిస్తూ సమాజ శ్రేయస్సు కూడా పాటుపడేదాన్ని ధర్మం అంటారు. ముళ్ళపూడి గారు, ధర్మం అంటే ఏంటి? గురుగారు వేణుగోపాల్ గారు, ఓకే చెప్పండి. వేణుగోపాల్ గారు, గురుగారు జనజీవ పదార్థాలని ఏది ఇబ్బంది కలిగించకన్నా ఉండడమే ధర్మం గురుగారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ముళ్ళపూడి గారు, తనకి ఇచ్చిన పని ధర్మంతో చేయటము, నలుగురికి ఉపయోగపడేటట్టుగా చేయటం. ఓకే, బాగుంది. కుశాంగులు గారు, ధర్మము అంటే సత్యాన్ని పాటించడమే ధర్మం. కాదు కాదు, సత్యం తెలుసుకుంటే కదా ధర్మం అంటే తెలుసు. సత్యమే తెలియదు ధర్మం ఏంటి? నెక్స్ట్ వనిత గారు. ఎటువంటి జీవిని గాని ఎటువంటి ప్రాణిని గాని ఇబ్బంది పెట్టకుండా అన్నిటికీ అనుకూలంగా సమపాలంగా అన్నిటితో బ్రతకడం ధర్మం. ఎవరు చెప్పారు? గురువు గారు మా అబ్బాయి అండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. వెరీ గుడ్ వెరీ గుడ్. లంక సొన్నలత గారు అబ్బాయి. ఇంకా చెప్పండి. ధర్మరాజు గారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సత్యం అంటే శాశ్వతమైనది, అంతటా అన్ని కాలాల్లో అన్నింట ఉండే సద్వస్తువు ఏదైతే ఉందో అది సత్యం, అదే పరమం. ధర్మం అంటే ఏది అందరికీ శ్రేయస్కరమో అది ధర్మం. చెప్పండి, ఏది అందరికీ శ్రేయస్కరమో అదే. అందరికీ శ్రేయస్కరమైనదిగా ధర్మం. నీవు ఒక్కడికే బెనిఫిట్ పొందిస్తే కుదరదండి. చెప్పండి, డౌట్ ఉన్న వాడు కూడా అడగండి. నీకు ఒక్కడికే పనికి వస్తుందా ధర్మం? ఏది అందరికీ శ్రేయస్కరమో. విభేదించేవాడు విభేదించండి, ప్లీజ్ కమ్ ఆర్గ్యూ విత్ మీ. నాతో పోట్లాడండి నేను తప్పు చెప్తే. ఒప్పుకున్న వాళ్ళు ఏది అందరికీ శ్రేయస్కరమో అది ధర్మము అని చెప్పండి. ఏది అందరికీ శ్రేయస్కరమో అదే ధర్మము. ఏమైనా డౌటా? ఏమైనా ఆర్గ్యూ చేస్తారా? తప్పని చెప్పేవాళ్ళు ఉంటే ప్లీజ్ కమ్. మన క్లారిటీ వచ్చా. రెండోసారి దీని గురించి మాట్లాడుకోకూడదు. శ్రీదేవి గారు ఏమంటారు? అందరికీ శ్రేయస్కరమైనదే ధర్మం అండి. అవును. రక్షా కళ్యాణ్ గారు,
సూక్ష్మమైనదే ధర్మం గురువు గారు, మీరు చెప్పింది సత్యమే. ఇప్పుడు చూసారు ఆ పదం, మీరు చెప్పింది సత్యం. సత్యంతో కూడుకున్నదే ధర్మం. ఒక్క మొక్కలో బాగా చెప్పారు, నోటి నుంచి ఆ డైలాగ్ వచ్చేసింది సత్య కళ్యాణ్ గారు. మీరు చెప్పిందే సత్యం అంటే ఏంటంటే ఏది అందరికీ శ్రేయస్కరం అది ధర్మం, అది సత్యం. అంతేనమ్మా? అంతే గురువు గారు. చెప్పింది నేను చెప్పిందని పక్కన పెట్టండి. ఏది అందరికీ శ్రేయస్కరం అది ధర్మం, అదే సత్యం. అదే సత్యం. చాలా కాంప్లికేటెడ్ పదాలు ఇవి. ప్రతి వాడు వాడే పదాలే, కానీ అర్థం తెలియకుండా వాడే పదాలు. సత్య సోదరుడు అదే ఉంటుంది. నా సత్య సోదరు ఆత్మకథలు మా నాన్నగారు నాకు మొదటి గురువు ఇచ్చిన పాఠం. సత్యమే పరమాత్మ. సత్యం లోపించిన ధర్మము ఎక్కువ కాలం ఉండదు. సత్యం లోపించిన ధర్మము ఉండదు. ఉన్నా సరే టెంపరీయే. అలాగే ఎన్నో ధర్మాలు, ఎన్నో విశ్వాసాలు కాల ప్రవాహంలో కొట్టుకుపోయేయి, ఉండవు, ఎక్కువ కాలం ఉండవు. సత్యాన్ని ఆధారం చేసుకున్న ధర్మమే ఉంటుంది, ఎప్పటికీ విరాజిల్లుతుంది. అందుకోసం మన వాళ్ళు బుర్ర బద్దలు కట్టుకొని ఒక్క మొక్కలో సనాతన ధర్మం, సనాతనము పాతది, కానీ ఎప్పుడు చూసినా సరే కొత్తగా కనబడేది. రేపు వద్దున అంటాడు ఏంటి సనాతనం సనాతనం ఏంటి సనాతనం అడుగుతాడు. ఎవడైనా మనం అడుగుతాడు దానికి డెఫినేషన్ ఏంటి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సనాతనం? సనాతనం అంటే అతి ప్రాచీనమైనది, కానీ ఎప్పుడు చూసినా సరే కొత్తగా కనబడేది, దానిది సనాతనం. ఇంగ్లీష్ లో వారు తిన్నగా ఇంకొంత మందు రూపంలో చెప్పారు, ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ బాటిల్. వాడికి అర్థమైనట్టు చెప్పుకున్నాడు, సంతోషమే, అది నిజమే. ఓల్డ్ వైన్ ఇది న్యూ బాటిల్, పాతదే మందు, పాతదే, బాటిల్ మార్చే. కొత్త సీసాలో పాత సార్, అది అదే పదం వచ్చింది కదా. మీరు బ్లాక్ డాగ్ గిగ్ డాగ్ అంటే మందుల గురించి. నేను ఫస్ట్ నా ఉద్యోగం యునైటెడ్ బ్రావరీస్. ఫస్ట్ నాకు ఉద్యోగం 6 నెలలు పనిచేసాను, వదిలేసాను. ఫస్ట్ ఉద్యోగం మాత్రం మందు కంపెనీలోనే మొదలైంది. అందుకోసం నేను చెప్తున్నాను, వాటి గురించి నాకు ఐడియా ఉంది కాబట్టి. 12 ఏళ్ళు 18 ఏళ్ళ విస్కీ అంటారు, 21 years ఓల్డ్ విస్కీ అంటారు, 18 years ఓల్డ్ విస్కీ అంటారు, 12 ఏళ్ల ఓల్డ్ విస్కీ అంటారు. నిజమే, అంటే పెద్ద పెద్ద కంపెనీలు మోసం చెయ్యవు ప్లీజ్. 12 ఏళ్ళు 18 ఏళ్ళు 21 ఏళ్ళు దాన్ని ఫెర్మెంట్ చేస్తారు. చెక్క బ్యారెల్స్ లో పెట్టేసి ఈ మందుని వాళ్ళు భూమిలో పాతేసి ఉంచుతారు. అలాంటి వాళ్ళు అబద్ధం చెప్పరు. అందుకే ఆ యొక్క వైన్ అంత కాస్ట్లీ. ఎంత బాధదైతే అంత ఆరోగ్యానికి మంచిది అని చెప్పి వాడు ఉద్దేశం. నిజమే, సైంటిఫిక్ గా ఉంది. అంటే అలాగే మందు తాగమని చెప్తున్నది అనుకోవద్దే, తప్పుగా వెళ్ళిపోవద్దు. కానీ డాక్టర్ చెప్తున్న ఎంత ఓల్డ్ అయితే అంత మంచిది. ఈ బియర్ అనేది ఎంత కొత్తది అయితే అంత మంచిది. రెండిట్లో తేడా ఉంది. ఒక ఆడవాళ్ళు అనుకోవద్దు, ఇది సత్యం కాబట్టి సైన్స్ కాబట్టి చెప్తున్నా. రెండు మోసం చేయదు. దుబాయ్లో ఉంది మన పెద్ద అది బుర్జ్ ఖలీఫా అని చెప్పేసి పైన రెస్టారెంట్ ఉంది. అక్కడ ఒక పెగ్ వచ్చేసి మన ఇండియన్ లెక్క ప్రకారంగా 35,000 ఒక పెగ్, 60 ml. ఎందుకంటే దట్ ఈస్ ద 24 years ఓల్డ్. మరి అక్కడికి వెళ్ళాలంటే నువ్వు 35,000 50,000 పట్టుకొని వెళితే ఓ పెగ్గెత్తాడు, తాగేసి నమస్కారం పెట్టి వెనకొచ్చింది. అనేది ఏంటంటే అది సనాతనం, అత్యంత ప్రాచీనమైనది. కానీ ఎప్పుడు చూసినా సరే
కొత్తగా కనబడదు. దాన్ని ఇంకా రీసెర్చ్ మీరు చేస్తున్న కొద్దీ సనాతన ధర్మంలో ఉన్న మాధుర్యం అనుభవిస్తూ ఉంటుంది. అంత మాధుర్యం ఉంది. ఈ ఏమండి హరిశ్చంద్రుడు పుట్టేసి ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఏందో మనకు తెలియదు. హరిశ్చంద్రుడు తర్వాత కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, శ్రీకృష్ణుడు, రాముడు, హరిశ్చంద్రుడు, విశ్వామిత్రుడు అందరూ కూడా అయిపోయింది. ఇంకా రఘువు, ఇగువు, ఇక్ష్వాకుడు, ఇంకా అన్ని సగరుడు అన్ని ఒక్క నిమిషం పక్కన పెట్టారు. ఆ పేర్లు కేటగిరీ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ పేర్లు చెప్పినంత మాత్రం గొప్పవాడు అయిపోలేదు, దాని ఉపయోగం కూడా లేదు. దాన్ని ఎవరు గొప్పదని చేస్తే వాళ్ళ పేర్లు 5 మంది పేర్లు జ్ఞాపకుంటే చాలు. అంతేకాని కంటస్థా పెట్టేసి 25 మంది పేర్లు చేసి ఉపయోగం. దాంట్లో 5 మంది పేర్లు జ్ఞాపకుంటే చాలు. ఇక్ష్వాకుడి పేరు, భగీరథుడి పేరు, సగరుడి పేరు, త్రిశంకుడి పేరు, హరిశ్చంద్రుడి పేరు, తర్వాత రఘు పేరు, దశరథుడు జ్ఞాపకం ఉంటాడు, తర్వాత శ్రీరామచంద్రుడు జ్ఞాపకం ఉంటాడు. అదే సూర్యవంశంలో ఆ పేర్లు జ్ఞాపకం ఉంటే చాలు. అలాగే చంద్రవంశంలోని అక్కడక్కడ పురూరవుడి దగ్గర నుంచి మొదలయ్యి ఆఖరికి చంద్రవంశం కౌరవులు, పాండవులు, పరీక్షిత్ మహారాజు, జనమేజయుడి దాకా వచ్చింది. 2 వంశాలు ఉంటాయి రాజరికాలు. 2 వంశాలు, 3 వంశాలు ఉండవు. ఒకటి చంద్రవంశం, 2 సూర్యవంశం. ఇప్పటికున్న రాజులు కూడా మొన్నటి దాకా ఉన్న రాజులు కూడా ఇప్పటికీ రాజులు అనబడేవాళ్ళు లైక్ విజయనగరం మహారాజులు కానీ ఒకప్పుడు రాజులుగా ఉండేవాళ్ళు మాత్రం నార్త్ లో కానీ, జోధ్పూర్ లో కానీ, జైపూర్ లో కానీ మీరు వెళితే మాత్రం 2 సూర్యవంశం, చంద్రవంశం, 2 వంశం. హిస్టరీ కూడా మనకు ఉపయోగపడుతుంది ఆధ్యాత్మిక. అందుకోసం సనాతన ధర్మం అంటే అంత గొప్పది. దాన్ని మార్చాలి. అంటే ధర్మం అంటే ఏది అందరికీ శ్రేయస్కరం అది ధర్మం. దాన్ని మనం ముక్కల కింద చేస్తాం. దాన్ని మనం కాస్ట్ కింద, జాతుల కింద విభజించేస్తాం. అందుకోసం ఈ రోజు మనకి దౌర్భాగ్యం పట్టి. ఎప్పుడైతే ధర్మాన్ని మనం విభజించేసామో ధర్మం మనం రక్షించింది. ధర్మం రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుంది. ధర్మాన్ని నువ్వు మోసం చేస్తే అది నిన్ను మోసం చేస్తుంది. అలా ఎంతో మంది పోయారు. ఎన్నో విశ్వాసాలు గాలికి, ప్రవాహానికి కొట్టుకుపోయాయి. కొన్ని మతాల యొక్క పేర్లు కూడా పోయాయి. శంకరాచార్య 72 విభిన్న రకాలైన అందుకని విశ్వాసం అని వాడుతున్నాను, ధర్మం వాడట్లేదు. మిగతా మతాలన్నీ కూడా మతాలు అంతే, అభిమతాలు. ధర్మం అనే పదం వాడను. కొన్ని మాత్రమే ధర్మం. అందులో మనకి సనాతన ధర్మం. పొరపాటున ఎవరు కూడా హిందూ మతం అన్న పేరు మర్చిపోతుంది. అది ఇంగ్లీష్ వాడు మనకు అప్పచెప్పి వెళ్ళిపోయాడండి. మనది సనాతన ధర్మము. ఎవ్వడు ఏ రకంగా వచ్చినా సరే ఏది పీకలేడు. మీరు చేయవలసిందల్లా ధర్మాన్ని పాటించండి. ధర్మాన్ని ఉద్ధరిస్తాను, ధర్మాన్ని కాపాడుతాను అన్న పెద్ద పెద్ద పదాలు దయచేసి వాడద్దు. ఆ శక్తి మనకి లేదు. మన ధర్మాన్ని ఉద్ధరించేంత గొప్పవాళ్ళం కాదు. ధర్మం ఉద్ధరింపబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ధర్మాన్ని పాటిస్తేనే ధర్మం అనేది ఉద్ధరింపబడు. ఎవరికి వారు పాటించాలి. అందుకో ధర్మం యొక్క ఎబ్రివేషన్ ఏంటంటే ఏది అందరికీ శ్రేయస్కరమో అది ధర్మం. అందుకని నాకు శ్రేయస్కరం అని కాదు. మునుపుడి గారు చెప్పినట్టు ఈ ధర్మం మనం పెట్టుకున్న ధర్మానికి మార్పు అనేది ఉంటుంది. మనం పెట్టుకున్న ధర్మం. ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక చోట వాడి తండ్రి, ఒక చోట మావ, ఒక చోట బావ, ఒక చోట బావమరిది, ఒక చోట టీచరు, ఒక చోట స్టూడెంట్. ఒకే వ్యక్తి ఇన్ని రకాల అవతారాలు ఎత్తుతున్నాడు. కానీ వ్యక్తి అనేది ఎవరైతే ఉన్నాడో మనం తీసుకుంటే వాడు సత్యం. ఒకే వ్యక్తి సత్యం. వాడు ఒక చోట తండ్రిగా, ఒక చోట భర్తగా, ఒక చోట అలాగే ఆడవాళ్ళు కూడా చెప్తున్నాం, ఒక చోట భార్యగా, ఒక చోట విద్యార్థిగా, ఒక చోట మేనమావుగా, ఒక చోట తాతగా, ఒక చోట కొడుకుగా, ఒక చోట బావగా, ఒక చోట బావమరిదిగా ఇదే వ్యక్తి వ్యక్తం అవుతున్నాడు. అది జ్ఞాపకంచుకోండి. ఒకే వ్యక్తి ఇన్ని రకాల పాత్రలు పోషిస్తున్నాడు. అది ధర్మం. అప్పుడు ధర్మానికి మార్పు చెంది. కానీ
సత్యం ఏంటంటే ఒకే వ్యక్తి. సో వ్యక్తి మారలేదు కదా, ఇన్ని రకాలు వ్యక్తం అవుతుంది. సో సత్యం మారదు. ఏదైతే అందరికీ శ్రేయస్కరమో అది ధర్మం అన్నా అది మారదు. ఎందుకంటే దాని మీద సత్యం అనేది సత్యం నుంచి వచ్చింది కాబట్టి. సత్యం నుంచి వచ్చిన ధర్మానికి మార్పు ఉండదు, కల్పించుకున్న ధర్మానికి మార్పు. చెప్పండి, ఏ ధర్మానికి మార్పు ఉంటుంది? మనం కల్పించుకున్న ధర్మానికి. కల్పించుకున్న ధర్మానికి మనం కల్పించుకున్న ధర్మానికి మార్పు ఉంది. సత్యంతో కూడుకున్న ధర్మానికి మార్పు ఉంది. శ్రీరామచంద్రుడు రామో ధర్మవాన్, చెప్పండి, రామో ధర్మ అన్నాడు ఆ మాట. మారీచుడు ఆ మాట అన్నవాడు రాక్షసుడండి. ఒక రాక్షసుడు అన్నాడు. వాళ్ళ మునులు అన్నారు, పెద్దవాళ్ళు అన్నారు, వశిష్ఠుడు అన్నాడు, విశ్వామిత్రుడు అన్నాడు, సంతోషం. అన్నవాడు మారీచుడు. అటువంటి మారీచుడే రావణాసుడు తన దగ్గరికి వచ్చినప్పుడు మాయిలేడిగా వెళ్ళిరా బాబు అన్నప్పుడు గురువు గారు రావణాసుడు నా మాట ఒకసారి నాకు చిత కొట్టేశాడు. ఒక్క బాణంతో అక్కడి నుంచి ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డాను నేను వాయుయాస్త్రంతో. ఇంకా ఆయన పేరు తలుచుకుని జీవిస్తున్నాను. ఇప్పుడు నన్ను ప్రయోగించద్దురా బాబు, నాకు ఎటువంటి పని అప్పచెప్పద్దురా బాబు అని చెప్పి నేను శాస్త్రీయ రామాయణంలో ఇది రాశాను. కానీ వేడుకుంటాడు రావణాసురుడు, నువ్వు రాక్షస రాజువి, నేను రాక్షసుడిని, నీ మాట నేను వినాలి, తప్పదు, వింటాను. కానీ ఒక చిన్న సలహా, నీకన్నా వయసులో పెద్దవాడు. మారీచుడు రావణాసుడి కన్నా వయసులో పెద్దవాడు. సుబాహుడు మారీచుడు అన్నదమ్ముడు. సుబాహుడు కాలిపోయాడు ఆగ్నేయాస్త్రంలో. ఈ మారీచుడు మాత్రం వాయువ్యాస్త్రంతో తోసివేయబడ్డాడు. ఇక్కడ పడ్డాడు. వీడు వచ్చి ఆయన శుభ్రంగా జపం మతం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అలాంటి వాడు రాక్షసుడు వచ్చేసి రావణాసుడు వచ్చేసి అప్పుడు చెప్తాడు, వద్దు వద్దు వద్దు, నేను అనుభవంతో చెప్తున్నాను, చిత కొట్టేస్తాడు. ఇరాలకు అది కొట్టేటట్టు మాత్రం మొత్తం వంశ నాశనం అయిపోతుంది. ఆయన కనబడుతున్నాడు, ఏదో సామాన్యంగా కనబడుతున్నాడు, ఏదో ఏదో మునీశ్వరుడు వేషంలో ఉన్నాడు అని చెప్పి నువ్వు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు, చాలా పొరపాటు. ఇప్పుడు నువ్వు చూస్తున్న కేవలం లక్ష్మణుడిని, రాముణ్ణి, లక్ష్మణుడిని, సీతని. కానీ ఆయన బాధ కలిగిందనుకో కోట్ల కోట్ల మంది కోతులు వెనకాతలు వస్తాయి. అప్పుడే చెప్పాడు ఆ రామాయణంలో. అందుకోసమే నేను శాస్త్రీయ రామాయణం రాశాను. రామాయణం కూడా శాస్త్రీయ దృక్పథంతో చూడాలి. చెప్తాడు, ముగ్గురే కనబడుతున్నాడు. ఆయన సైన్యం అయోధ్య నుంచి తెచ్చుకోడు. అయోధ్య నుంచి మిథిలాపురం నుంచి జనకుడు సైన్యాన్ని పంపడు. అండ్ అయోధ్య నుంచి భరతుడు సైన్యాన్ని పంపడు. ఏ రాజు యొక్క సహాయము తీసుకోడు. మీరు అర్థం చేసుకోండి. ఆ రోజు కూడా రాజులు ఉన్నారు కదా, కానీ రాముడు ఎవరితో వెళ్ళాడు? ఎవరికైనా డౌట్? కోతులతో వెళ్ళాడు. ఎవరైనా ఆలోచించారు దీని గురించి? అప్పటికి సౌత్ ఇండియాలోని మన లెక్క ప్రకారంగా సౌత్ ఇండియా, కిష్కింద, కర్ణాటక, తమిళనాడు బోర్డరు రాజులు ఉన్నారు. రాముడు వారు కోరితే ప్రతి రాజు కూడా తన సైన్యాన్ని ఇచ్చేవాడు. దశరథుడు ఉన్నాడు కదా, రాముడు తండ్రే కదా, జనకుడు ఉన్నాడు కదా, అదే టైంలో ఎంతో మంది రాజులు ఉన్నారు కదా. సీతారాముల కళ్యాణానికి ఎంతో మంది రాజులు వచ్చారు కదా. ఇది రామాయణం అసెస్ చేయడం అంటే ఇది. సీతా కళ్యాణానికి చాలా మంది రాజులు వచ్చారు కదా ధనస్సును ఎత్తడానికి. నిజమా అబద్ధమా చెప్పండి? నిజమేనండి. ఒకసారి రాముడు కావాలంటే ఎంతమంది రాజులు తన సైన్యాన్ని పంపించగలరా లేదా? నిజమా అబద్ధమా? పంపించగలరండి, పంపించగలరు. మరి ఎందుకు పంపించగలరు. మాట చెప్తే గర్వం. కానీ రాముడు ఎవరితో వెళ్ళాడు? వానరులతో. అది రామాయణం. ఇక్కడ ఉంది 90% ఆ మాట చెప్పరు.
కోతులతో వెళ్ళడం ఏంటండి లంకకి? ఇంతమంది రాజులు ఉన్నారు, ఒక్క మాట కానీ చెప్తే ఇంతమంది సైన్యం వెనకాతలు వచ్చేస్తారు. రాముడు వెనకాతలు మావా పంపించేస్తాడు, ఇటు భరతుడు పంపించేస్తాడు, ఇటుపక్క వీళ్ళు మహారాజులందరూ కూడా పంపించేస్తాడు సైన్యాన్ని. అని కోతులు తీసుకొని వెళ్ళడం ఏమిటి అన్న డౌట్ వస్తే రామాయణం అంటే ఏమిటో అర్థమవుతుంది. 99 ప్రజలు ఆ విషయాన్ని మర్చిపోతారు, మిగతా స్టోరీ అంతా జ్ఞాపకం ఉంచుకుంటారు. దాని గురించి 100 మాటలు మాట్లాడుతాం. ధర్మము సత్యము, అది రాములు వారి ధర్మం. వనవాసంలో ఉన్నాడు కాబట్టే ఏ యొక్క రాజు యొక్క సహాయాన్ని కూడా అర్థించలేదు. అడవిలో ఉండే సైన్యం, అడవిలో ఉండే జంతువుల యొక్క సహాయాన్ని తీసుకున్నాడు. ఆ జంతువుల్లో కూడా రాజు మంత్రి ఎవరు ఉన్నారో మనం పెట్టుకున్నాం. సుగ్రీవుడు ఒక రాజు, వాలి ఒక రాజు, ఆంజనేయుడు ఒక మంత్రి అని పెట్టుకున్నాం. మనుషుల్ని ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయలేదు. యుద్ధానికి వెళ్ళింది రాముడు లక్ష్మణుడు మాత్రమే మనుషులు. రాముడు లక్ష్మణుడు మాత్రమే మానవులు, మిగతావన్నీ కూడా జంతువులు. దాంట్లో వానరులు ఉన్నారు, ఎలుగుబంట్లు ఉన్నాయి, ఉడతలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. వాల్మీకి చెప్పడం వెనకాల ఉన్న ఎన్నో లెసన్స్ మనకు గ్రహించాలి. అది ధర్మం. వనవాసంలో ఉన్నాను కాబట్టి వేరే వాళ్ళ మనుషుల సహాయం తీసుకోకుండా నరుల సహాయం తీసుకొని అడవిలోనే తన ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి అడవిలో నివసిస్తున్న జంతువుల యొక్క సహాయం తీసుకోవాలి. అందుకే మారీచుడు రాము ధర్మమహాన్ విగ్రహ, మాట్లాడితే సత్యం, తను చేసే పనంతా కూడా ధర్మం. అది నీ దగ్గర లేదు రావణాసురుడు, అది నా దగ్గర కూడా లేదు. ఈ రెండు మన దగ్గర లేవు కాబట్టే మనం ఆయన జోలికి వెళ్ళద్దు. మన దగ్గర ఉంటే వెళదాం, మన దగ్గర లేవు. లేనప్పుడు ఎందుకు వెళ్తున్నాము చూసుకో అన్నాడు. అది విభీషణుడి దగ్గర ఉంది కాబట్టే విభీషణుడు వచ్చేసాడు. మిగతా వాళ్ళందరూ మీసాలు తిప్పుకొని యుద్ధానికి వెళ్ళారు, పోయారు. రావణాసుడు కొడుకులే మొదటి ఫస్ట్ పోయింది ఎవరంటే అక్షయ కుమారుడు రావణాసుడు. తర్వాత ఓకే ఇంద్రజిత్తు యుద్ధంలో పోతాడు. ఆంజనేయ వచ్చినప్పుడు పోయాడు అక్షుడు. అనేది ఏంటంటే వీళ్ళందరూ కూడా పెద్ద మీసాలు వెలించుకొని వెళ్ళారు. ఎందుకంటే సత్యం ధర్మం నీ దగ్గర లేకుండా వెళితే ఇలాగే ఉంటుంది. అవతల వాడు సత్య స్వరూపుడు, అవతల వాడు ధర్మ స్వరూపుడు. మన దగ్గర అది లేదు రావణాసురుడా, మనం వెళ్ళొద్దు. జాగ్రత్తగా రాక్షస రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో, లేకపోతే ఒక్కడు కూడా మిగలడు. ఇదే కృష్ణుడు కౌరవ రాయబారంలో చెప్పాడు, మహాభారతంలో ఇదే విషయాన్ని మారీచుడు రావణాసుడు చెప్పాడు. ఒక్కడు మిగలడు, ఒక్కడు మిగలలేదు రావణాసుడు. శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు ఒక్కడు మిగలడు. కర్ణులు 100 మంది వచ్చినా సరే ఒక్కడు కాక ఒక్కడు కూడా మిగలడు అని చెప్పాడే లేదా శ్రీకృష్ణ రాయబారంలో? ఇదండి సత్యం, ఇది ఈ శ్లోకాలను విశ్లేషిస్తూ పోతుంటే ఇంత వెనకాతలు ఇంత తలనొప్పి ఉంటుంది, ఇంత ఆలోచించాలి, లేకపోతే అర్థం కాదు. కథలుగా చెప్తే అర్థం కాదు, ఇది సూక్ష్మాన్ని గ్రహించాలి. సంతోషం. ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? సెషన్ బాగుందా లేకపోతే ఏమైనా డౌట్లు ఉన్నాయా? చెప్పండి. అద్భుతంగా ఉంది గురుజీ. సంతోషం, చాలా సంతోషం. డౌట్లు ఏమైనా ఉంటే అడిగి. గురుగారు చెప్పండి. అయితే చిన్న డౌట్. అయితే ఒక్కసారి వనవాసానికి వెళ్ళినప్పుడు
తిరిగి ప్రజలకు కనపడదా? కనపడితే మళ్ళీ అన్ని సంవత్సరాలు వనవాసం శిక్ష ఇస్తారని నేను విన్నాను. అది నిజమా తప్ప? పురాణాల జోలికి వెళ్ళద్దు స్వామి, సత్యాన్ని గ్రహించండి స్వామి, ధర్మాన్ని గ్రహించండి స్వామి. రాముడు 10,000 సంవత్సరాలు జీవించాడు, దాంట్లో అరణ్యవాసం చేసింది కేవలం 14 సంవత్సరాలే. ధర్మరాజు జీవించింది 180 సంవత్సరాలండి, దాంట్లో అరణ్యవాసం చేసింది కేవలం 13 ఏళ్ళేనండి. అరణ్యవాసం అనేది జీవితంలో, అరణ్యవాసం అంటే అర్థం ఏంటంటే ప్రతి మనిషికి కూడా కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు అనుభవిస్తున్నా కూడా చేసేది ఏదో మంచి చేయరా బాబు అని చెప్పండి. రాముడి అరణ్యవాసాన్ని ఒక అడ్వాంటేజ్ కింద తీసుకున్నాడు. రాముడి అరణ్యవాసాన్ని తనకి మంచిగా మలుచుకున్నాడు. ఈ అరణ్యవాసంలోనే అత్రి మహర్షిని కలిశాడు. వాల్మీకి మహర్షి రామాయణం రాస్తున్న వాల్మీకి మహర్షిని కలిశాడు. భరద్వాజుడిని కలిశాడు. ఎంతో మంది మునీశ్వరుని కలిశాడు. ఎంతో కొన్ని అడవులో ఉన్న భయంకరమైన రాక్షసులను చంపాడు. విపరీతమైన మంచి మంచి వాతావరణాన్ని చూశాడు. మంచి మంచి ప్రదేశాలు తిరిగాడు. ఈ అరణ్యవాసాన్ని రాములు వారు ఒక మంచి దీని కింద మార్చుకున్నాడు. ఒక జ్ఞాన బోధ కింద, ఒక శిక్షణ కింద మార్చుకున్నాడు. అది మనం చూడండి. అరణ్యవాసం రాములు వారు చేయకపోతే ఈ మహాపురులు అందరూ కూడా తపస్సు చేసుకుంటూ ఎప్పుడు మనకి విష్ణుమూర్తి వస్తాడా, ఎప్పుడు మన భగవంతుడు వస్తాడా అని చెప్పి అలాగే వెయిట్ చేసి అందరినీ కూడా అరణ్యవాసంలో శ్రీరాముడు చంద్రుడు స్వయంగా కలిసాడు. ఎవరిని కూడా తన దగ్గర పిలవలేదు. తానే నడుచుకుంటూ మహా ఋషులందరికీ అందరి ఆశ్రమానికి వెళ్ళాడు. చదివేరా లేదా మీరు రామాయణంలో? చెప్పండి. అందరి దగ్గరికి స్వయంగా ఆయనే వెళ్ళారండి. రాములు వారే స్వయంగా అందరి దగ్గరికి వెళ్ళాడు తప్ప ఎవరిని కూడా రాజు అయినా సరే నా దగ్గరికి రమ్మనమని చెప్పలేదు కదా. నిజమే కదా? అబద్ధమా? నిజమేనండి. భరద్వాజుని, అత్రి మహర్షిని, వాల్మీకిని, అనసూయామాతని, ఎంతో మంది ఋషుల్ని స్వయంగా తనే కలిసాడు. అందుకోసం చెప్తున్నాను మీకు, భగవంతుడికి గురువుకి ఏదో గొప్ప పడిపోయి అపాయింట్మెంట్ అన్న పదాన్ని వాడద్దు. దరిద్రంగా ఉంటుంది. విన్నాను భగవంతుడి దగ్గర అపాయింట్మెంట్, గురువు గారి దగ్గర అపాయింట్మెంట్, గురువు గారు అపాయింట్మెంట్ తీసుకున్నాను మొన్న. ఎందుకంటారంటే మొన్న మన వీట్లో వాళ్ళు అన్నారు, మా గురువు గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు. గురువు గారు అపాయింట్మెంట్ ఏంటండి? గురువు గారు వస్తున్నాను, ఉన్నారా అని. అమ్మ ఇవాడు పాపం పినమచ్చ నాగేశ్వరి గారు పొద్దున ఫోన్ చేశారు. గురువు గారు శనివారం పొద్దున మీ ఇంటికి 10 గంటలకు వద్దాం అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్, అది అపాయింట్మెంట్. నువ్వు ఉంటానమ్మా. ఇన్ఫర్మేషన్. రావుడు నన్ను అడిగింది సంస్కారం, నేను ఉంటానమ్మా అని చెప్పడం నా ధర్మం. ఇన్ఫర్మేషన్, అపాయింట్మెంట్. గురువు దగ్గర చాలా సంతోషం. అందుకోసం గురువు చాలా మంది అపాయింట్మెంట్, గురువు దగ్గర అపాయింట్మెంట్, భగవంతుడి దగ్గర అపాయింట్మెంట్ ఉండదండి. ఆయనే వెళ్తానండి అవసరం వస్తే. సంతోషం. ఒక్కసారి మైక్ ఆన్ చేసుకొని చూసారా, ఇంకా 12వ శ్లోకానికి కూడా వెళ్ళలేదు మనం. ఒక్కసారి మైక్ ఆన్ చేసుకొని శివోహం అని చెప్పండి. అందరూ ఒక్కసారి శివోహం చెప్పండి. శివోహం గురువు గారు. శివోహం. సంతోషం. శుభం. అందరికీ శుభం.